సో మొదటి కథ ప్రకారం ఇక్కడ శంభుడు అనే ఋషి ఇక్కడ నివసిస్తుండేవాడు. ఆ ఋషి అత్యంత శివభక్తుడు. శివుని పూజించందే మంచినీరు కూడా స్వీకరించేవాడు కాదు. కాలం గడుస్తూ ఉండగా ఒకసారి శంభుడికి శివుణ్ణి ప్రత్యక్షంగా పూజించాలని కోరిక కలిగింది. ఆ విధంగా శివుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి తపస్సును చేయనారంభించాడు. శివుడు అతని తపస్సుకు మెచ్చి ప్రత్యక్షమై వరం కోరుకోమనగా శంభుడు తన అభిష్టమైన ప్రత్యక్షంగా పూజించే వరం కోరుకున్నాడు. సో ఏంటంటే శంభుడు అయితే వరం కోరుకున్నాడు, మనకు శివుణ్ణి ప్రత్యక్షంగా పూజించాలి, నిన్ను లింగ రూపంలో కాకుండా ఇంకా ప్రత్యక్షంగా పూజించాలని కోరుకుంటాడనమాట. అప్పుడు శివుడు అయితే వరాన్ని ఇస్తాడు. ఇంకా బోలా శంకరుడు అంగీకరించి ఇక్కడ లింగ రూపంలో వెలుస్తాను, నువ్వు జంబు వృక్ష రూపంలో ఉండి నన్ను పూజించదవు అని చెప్పి అంతర్ధానం అవుతాడు. శివుడు శంభుడికి ఇచ్చిన వరం ప్రకారం లింగంగా ఆవిర్భవించగా శంభుడు జంబు వృక్షమే శివుణ్ణి అర్చిస్తూ ఉంటాడు. ఆలయ ప్రాంగణంలో ఉన్న జంబు వృక్షమే శంభుడిగా ఇక్కడ భక్తులు నమ్ముతారు. అంటే ఆలయం ప్రాంగణంలో ఉన్న జంబు వృక్షమే శంభుడిగా ఇక్కడున్న భక్తులు నమ్ముతారంట. శంభుడు అనే ఒక ఋషి శివుణ్ణి ఆరాధిస్తాడు. ఆరాధించిన తర్వాత నేను ప్రత్యక్షంగా నేను ఆరాధన చేసుకోవాలి, పూజించాలని వరం కోరుకుంటాడు. అప్పుడు ఆ శివయ్య అయితే వరం ఇస్తాడు, తన లింగ రూపంలో అంటే జలలింగ రూపంలో వెలుస్తాను, అలాగే నువ్వు జంబు వృక్షం ఆ వృక్షం కిందనే వెలుస్తాడు అన్నమాట శివయ్య. ఇంకా జంబుకేశ్వర ఆలయం తిరువనవకలై తమిళనాడులో రాష్ట్రంలోని తిరుచిరాపల్లి రాష్ట్రంలో ఉన్న శివాలయం. ఇది మహాభూత 5 అంశాలకు ప్రాతినిధ్యం వహించే తమిళనాడులోని 5 ప్రధాన శివాలయాల్లో ఒకటి. ఇంకా నేను చెప్పాను కదండి, తమిళనాడు రాష్ట్రంలో తిరుచిరాపల్లి జిల్లాలో ఉన్న శివాలయం మనకి జంబుకేశ్వర ఆలయం అనేది. సో ఇప్పుడు నెక్స్ట్ కలర్ ఉన్నాడు, దాని గురించి ఇంకో కథ కూడా ఉంది. సో ఆ కథ కూడా వివరిస్తాను మీకు. ఇక్కడ ఏంటంటే మనకు శ్రీకాళహస్తికును కొంచెం ఇక్కడ జంబుకేశ్వర ఆలయానికి కొంచెం సంబంధం ఉంటుందండి. అక్కడ కూడా మనకు సాలెపురుగు స్టోరీ ఉంటుంది, ఇంకా ఏనుగు స్టోరీ ఉంటుంది కదా. ఇక్కడ కూడా సాలెపురుగు ఏనుగు గురించి కూడా కథ ఉంటుంది. సో దీనికి సంబంధించి ఇంకొక ఇతిహాసం కూడా ఉంది. సో నేను చెప్తాను, మీరు వింటూ ఉండండి. సో మరో ఇతిహాసం ప్రకారం ఇక్కడ స్వామివారిని ఏనుగు సాలెపురుగు పోటీపడి పూజిస్తుండేవి. శ్రీకాళహస్తి స్థలపురానికి సన్నిహితంగా ఉండే ఇతిహాసం ఇక్కడ కూడా వినిపిస్తుంది. జంబుకేశ్వరం పవిత్ర కావేరి నది ఒడ్డున ఉంది. స్థానికులు ఈ నదిని పొన్ని అని కూడా పిలుస్తారు. తమిళంలో పొన్ని అంటే బంగారం అని అర్థం. ఇక్కడ కావేరి నదిలో స్నానం ఆచరించడం, జంబుకేశ్వరుడిగా వెలిసిన శివుడిని కొలవడం చాలా శ్రేష్టం అని ఇక్కడ స్థానికుల నమ్మకం. ఈ ఆలయం ప్రాంగణంలో నది కూడా ఉందండి. ఈ పవిత్ర కావేరి నది కూడా ఉంది. సో ఈ నది ఒడ్డున స్నానం ఆచరిస్తే వాళ్ళు చేసిన పాప పుణ్యాలు అంటే ఏవైతే పాపాలు అయితే చేస్తాయో అవి వెళ్ళి పుణ్యం కొంచెం తగ్గుతుందని ఇక్కడ భక్తుల నమ్మకం. సో మనం చెప్పుకుంటూనే ఉన్నాం, ప్రతి ఒక్క నదిలో స్నానం చేస్తే ఖచ్చితంగా మనం చేసిన పుణ్యాలు దాదాపు తొలగిపోతాయి. సో ఇక్కడ మనకున్న కావేరి నది ఒడ్డున కూడా స్నానం చేస్తే అక్కడ శివాలయం దగ్గర జంబుకేశ్వరంలోని శివాలయం దగ్గర కావేరి నది కూడా ఉంది. సో ఆ నది ఒడ్డునే ఈ జంబుకేశ్వర ఆలయం కూడా వెలిసింది. ఒకసారి పార్వతి లోకాభివృద్ధి కోసం శివుడు చేసిన తపస్సును ఎగతాళి చేసింది. శివుడు ఆమె చర్యను ఖండించాలని కోరుకున్నాడు మరియు ఆమెను కైలాసం నుండి భూమికి వెళ్ళి తపస్సు చేయమని ఆదేశించాడు. శివుడి కోరిక మేరకు అఖిలాండేశ్వరి రూపంలో ఉన్న పార్వతి తన తపస్సు చేయడానికి జంబు అడవి కనుగొంది. ఆమె వెన్నావల్ చెట్టు అంటే సాధువు జంబు పైన ఉన్న వెన్నావల్ చెట్టు కింద కావేరి నది, పొన్ని నది కూడా పిలుస్తారు కదా. సో నీటితో ఒక లింగాన్ని తయారు చేసి తన పూజను ప్రారంభించింది. అంటే కావేరి నది ఒడ్డున జంబు వృక్షం ఉంది కదా. సో జంబు వృక్షం కింద అమ్మవారైతే నీటితో లింగాన్ని చేసి తపస్సునైతే ఆచరించిందంట. సో ఆచరించిన తర్వాత ఏం జరిగింది, సో దాని గురించి అయితే పూర్తిగా వివరిస్తాను. సో ఈ కథ ఇంకో కథ ఇప్పుడు దాకా చెప్పాను కదా, శివయ్య ఎందుకు వెలిసాడు అన్నది. సో శంభుని వరం కోరిక మేరకు శివయ్య అక్కడ వెలిసాడు కదా. సో ఇంకొకటి ఏంటంటే పార్వతీ అమ్మవారిని శపించడం వల్ల అమ్మవారు భూలోకానికి వచ్చి జంబు వృక్షం కింద నీటితో లింగాన్ని తయారు చేసి పూజిస్తుంది అనమాట. ఇంకా ఏంటంటే ఇప్పటిదాకా అమ్మవారు భూమి మీదకి వచ్చి అక్కడ జంబు వృక్షం కింద లింగాన్ని అయితే కావేరి నది ఒడ్డున లింగాన్ని అయితే చేస్తుంది కదా. సో ఆ లింగాన్ని అప్పు లింగం, నీటి లింగం అని కూడా పిలుస్తారంట.
చివరికి శివుడు అఖిలాండేశ్వరికి దర్శనమిచ్చి ఆమెకు శివజ్ఞానాన్ని బోధించాడు. అఖిలాండేశ్వరి పశ్చిమ ముఖంగా ఉన్న శివుడి నుండి తూర్పు ముఖంగా ఉపదేశ పాఠాలు తీసుకుంది. ఇంకా ఏంటంటే ఈమె చేసిన ఈ పూజకు, పార్వతీ అమ్మవారు చేసిన ఈ పూజకైతే శివుడు మెచ్చి ఆమెనైతే ఇంకా తూర్పు ముఖంగా ఉపదేశ పాఠాలు అయితే ఇస్తాడనమాట. సో కైలాసంలో ఇంకొక కథ కూడా ఉంది, ఇదైతే పూర్తి చేస్తాను మళ్ళీ. కైలాసంలో నివసించే ఇద్దరు శివగానాలు మాల్యవనుడు మరియు పుష్పదంతుడు. వారు శివగానాలు అయినప్పటికీ వారు ఎల్లప్పుడూ ఒకరితో ఒకరు గొడవపడి ఏదో ఒక విషయం కోసం పోరాడతారు. ఒక పోరాటంలో మూల్యవనుడు పుష్పదంతను భూమిపై ఏనుగుగా మారమని శపించగా తర్వాతి వాడు భూమిపై సాలిడుగా మారమని శపించాడు. ఏనుగు మరియు సాలిడు తిరువనాకావైలకు వచ్చి తమ శివారాధనను కొనసాగించాయి. ఏనుగు కావేరీ నది నుండి నీటిని సేకరించి జంబు చెట్టు, యుజినియా జంబోలినా, జావప్లం చెట్టు కూడా అంటారు, కింద ఉన్న లింగానికి ప్రతిరోజు అభ్యంగన అభిషేకం చేసింది. ఎండిన ఆకులు దానిపై పడకుండా మరియు సూర్యకాంతి నేరుగా దానిపై పడకుండా నిరోధించడానికి సాలిడు లింగంపై తన వల నిర్మించింది. ఏనుగు ఆ వలను చూసి అది లింగంపై ఉన్న దుమ్మును అని భావించినప్పుడు ఏనుగు వాటిని చించి నీరు పోసి లింగాన్ని శుభ్రం చేసింది మరియు ఆ ఆచారం ప్రతిరోజు కొనసాగించింది. సాలిడు ఒకరోజు కోపంగా ఏనుగు తొండంలోకి పాకి ఏనుగును కరిచి చనిపోయింది. జంబుకేశ్వర రూపంలో ఉన్న శివుడు ఇద్దరి లోతైన భక్తికి చెలించి వారిని శాపం నుండి విముక్తి చేశాడు. ఇక్కడ ఏనుగు శివుడిని పూజించడంతో ఈ ప్రదేశం తిరువన ఆకై అంటే తిరు అంటే పవిత్రమైనది, అనై అంటే ఏనుగు, కా అంటే కాడు అంటే అడవి అని పిలువబడింది. తర్వాత తిరు అనైక అనే పేరు తిరువనాకావలై మరియు తిరువనాకోయిల్గా మారింది. సో చూస్తారు కదండి, నేను చెప్పాను కదా ఇప్పటిదాకానే మనకు శ్రీకాళహస్తిలో ఉన్న స్టోరీ కూడా కొంత భాగం అంటే అలాగే అనిపిస్తుంది, కానీ అక్కడైతే పాము, సాలిడు ఇంకా ఏనుగు ఈ మూడు స్టోరీ ఉంటుంది కదా, కానీ ఇక్కడ మనకు ఏనుగు సాలిడు గురించే ఉంటుందన్నమాట. ఇంకా ఏనుగును చంపిన పాపం చేసిన ఫలితంగా తదుపరి జన్మలో సాలిడు కొచ్చెంగోడ్చోల రాజుగా జన్మించి 70 దేవాలయాలను నిర్మించాడు మరియు ఈ ఆలయం వాటిలో ఒకటి. ఈ ఆలయంతో పాటు చోళుడు 70 దేవాలయాలను నిర్మించిన కథనం నలీగిర దివ్య బ్రహ్మాండంలో ప్రస్తావించబడింది. తన మునుపటి జన్మలో ఏనుగుతో తనకున్న శత్రుత్వాన్ని గుర్తు చేసుకుంటూ అతను శివ సన్నిధి నిర్మించాడు. తద్వారా చిన్న ఏనుగు కూడా ప్రవేశించదు. జంబుకేశ్వర గర్భగుడి ప్రవేశ ద్వారం కేవలం 1.2 మీటర్లు అంటే 4 అడుగుల ఎత్తు మరియు 0.76 మీటర్లు 2.5 అడుగుల వెడల్పుతో ఉంటుంది. ఇక్కడ మీకు ఏంటంటే మనకు జంబుకేశ్వరం గర్భగుడిలో ఇప్పుడు సాలిడ్ అయితే సో ఏనుగు పూజ చేసిందన్న కోపంతో తన తొండంలో దూరి దురద పెట్టిస్తుంది. ఆ దురదకు తట్టుకోలేక ఏనుగు అయితే చనిపోతుంది. అలా చేసినందుకు శివయ్య అయితే మళ్ళీ తనని భూమిపైన మానవ జన్మ ఎత్తుమని శపిస్తాడు. ఏనుగుకు మోక్షాన్ని ఇస్తాడు, కానీ తనకు సాలిడికు ఇవ్వకుంటే దాన్ని అయితే మానవ జన్మ ఎత్తి ఇప్పుడు మనం జంబుకేశ్వరం ఉంది కదా, జంబుకేశ్వరంలోనే తను మానవుడిగా పుట్టి అప్పుడు చోళరాజుగా పుడతాడనమాట. చోళరాజుగా పుట్టిన తర్వాత గత జన్మ జ్ఞాపకాలు గుర్తుకు చేసుకొని ఆ నీటి లింగం అంటే జంబు వృక్షం కింద ఉన్న ఆ నీటి లింగానికి పెద్ద గుడి నిర్మించి ఇంకా పూజలు జరిపిస్తూ ఉంటాడు. ఇంకా ఏంటంటే ఈ ఏనుగు ఉంది కదా, ఏనుగుది కూడా గుర్తుకుంటుంది ఆ సాలిడికు. ఏం చేస్తాడు, ఏనుగు అనేది లోపలికి రాకుండా చిన్న ద్వారం, ఇప్పుడు నీకు చెప్పాను కదా 1.2 మీటర్లు 4 అడుగుల ఎత్తు, 0.76 మీటర్ల 2 అడుగుల వెడల్పుతో అయితే ఆ ద్వారాన్ని నిర్మిస్తారు. అంటే మనుషులు మాత్రము వెళ్ళగలుగుతారు, ఇంకా ఏనుగు ఆ లోపలికి మాత్రం వెళ్ళకుండా సో తన భక్తి తనకే ఉండాలన్న ఈశతో సో ద్వారాన్ని అయితే చిన్నగా నిర్మిస్తాడు. ఈ జన్మలో మనకు మానవ జన్మ ఎత్తుతాడు కదా, ఆ జన్మలో అయితే ఏనుగులు పూజ చేసుకోవద్దని అలా నిర్మిస్తాడనమాట.